వీడియో రా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు ఏదో. కొంప తీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచి దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరా ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మా. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో వస్తారా అన్నయ్య? జై చిరంజీవి. వాళ్ళు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్నా, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా? నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మరి కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదు అంటున్నావు, మరింత చెరువుగా కొట్టి మరీ మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? సరే వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా? పాన్ బాగుంది కదా పాన్. వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు రగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంతంటా బిడ్డ తిరిగినట్టు? ఫస్ట్ టైమా? 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా?
అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి, అప్పటికి వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? అదో వీడే. డాడీ ఏం ఫ్యామిలీ అండి ఇది. అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగగానే చెప్తారా? అన్నయ్య? అసలు ఏం జరిగిందన్నయ్య? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదిగో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. ఇలాగే పట్టుకున్నాడండి. ఇలా పట్టుకున్నాడా? పిచ్చి మహా రావేటు. ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాన్న నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి, ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించక. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు, సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ పర్లేదు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నిన్ను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళి అన్నయ్య. ఆ, అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు, కాలు జారావా లేదా ఆహా, అన్న చెప్పన్నా. లేదురా. అన్న నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఏమీ లేదు. యు గెట్ లాస్ట్. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థాంక్స్ బాబు. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడా.